నమస్తే అందరికీ. ఏంటి థంబ్‌నెయిల్ రోడ్ చూపిస్తుంది, బిజినెస్ ముచ్చట అంటుంది అని అనుకుంటున్నారా? వీడియోలో కూడా రోడే చూపిస్తున్నా అని అనుకుంటున్నారా? ఈ రోడ్ చూస్తుంటే ఈ రోడ్ ఎంత స్ట్రెయిట్గా ఉంది కదా అనిపిస్తుంది దూరం నుండి చూస్తుంటే. కానీ ఆ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే తెలుస్తుంది ఆ రోడ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో అని. ఇది అంతా దేనికి చెప్తున్నానంటే, నేను ఈ మధ్యలో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్, అంటే సేల్ చేయటం. ఇది నేను ఏమని అనుకున్నాను అంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు సరేలే మనం అంటే ఒక పర్చేస్ బల్క్లో తీసుకొని రావడం, అవి మన దగ్గర వాళ్ళకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయడం, స్టేటస్లో పెట్టుకోవడం, యూట్యూబ్లో మనం చేస్తే మనకు ఆర్డర్స్ వచ్చేస్తాయిలే అని అనుకున్నా. కానీ ఈ రోడ్డు నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ రోడ్డు ఎంత స్ట్రెయిట్గా అనిపించిందో, నాకు కూడా బిజినెస్ అట్లా స్ట్రెయిట్గా ఆర్డర్స్ వచ్చేసి తీసేసుకుంటా పంపించేస్తా అని అనుకున్నా. కానీ రోడ్డు ఎలా అయితే స్ట్రెయిట్ కనిపించిందో, నాకు మాత్రం నా బిజినెస్ కూడా పోతూ 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 ఉంటే అన్ని అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు అనుకున్నా ఏంటి ఆర్డర్స్ రావడం లేదు అని కొంచెం అప్సెట్లో ఉన్నా. అప్పుడు ఏమనిపించింది, అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే కోకోకోలా కంపెనీ ఉంటుంది కదా, దాని గురించి. ఆ కంపెనీ 1986లో స్టార్ట్ చేశారు. ఎక్కడ? యూఎస్ఏలో. ఆ కంపెనీ సేల్స్ ఎంతో తెలుసా? ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 25 బాటిల్స్ ఆఫ్ కోకోకోలా మాత్రమే సేల్ చేశారంట. ఇంకా అంతేకాకుండా ఇంకా కొందరు ఏమంటారనంటే 9 డ్రింక్స్ ఇన్ ఏ డే. ఫస్ట్ ఇయర్లో మొత్తం కూడా 9 డ్రింక్స్ మాత్రమే ఒక్క డేలో సేల్ చేశారు అని కొందరు అంటుంటారు. ఇది ఏది కరెక్టా, ఏది రాంగా, లేకపోతే 25 సేల్ చేశారా, 9 డ్రింక్స్ ఇన్ ఏ డే సేల్ చేశారా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. నాకు ఇక్కడ ఇన్స్పిరేషన్ ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే, వరల్డ్ వైడ్లో కోకోకోలా డ్రింక్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలిసి. అయితే అంత పెద్ద కంపెనీయే ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో స్టార్టింగ్లో అని నాకు అనిపించింది. స్టార్టింగ్లో ఏ కంపెనీ అయితే ఆర్డర్స్ కోసం స్ట్రగుల్ చేసిందో, ఇప్పుడు అదే కంపెనీ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకుంటుంది. అది నేను తెలుసుకున్న విషయం. నా బిజినెస్ ఏముంది, నేను కూడా నా స్మాల్ బిజినెస్లో నేను కూడా ఫాస్ట్గా ఆర్డర్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని మాత్రం తెలుసుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా నేను చేయాల్సిందంతా ఏమున్నది, నా వర్క్ నేను చేస్తూ పోవాలి. వన్ డే వి విల్ గెట్ సక్సెస్ అని అర్థమయ్యింది. నాలాంటి స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఆర్డర్స్ రావటం లేదు అని డిసప్పాయింట్మెంట్ కావద్దు. ఎలా ఉంది ఈరోజు కోకోకోలా ముచ్చట? ఇలాంటి ఇన్స్పిరేషన్ అండ్ బిజినెస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్, పిచ్వాయి జార్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.